డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనిట్స్ సంబంధించి ఓపెన్ పీజీ లైక్ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంఎల్ఐసి బిఎల్ఐసి అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కోసం మీరు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అండ్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. బట్ సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి త్రూ ది మొబైల్ ద్వారా ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఒక వీడియో చేయండి సార్ అంటూ రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో మీరు మొబైల్ ద్వారా మీకు సంబంధించిన పీజీ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనే టాపిక్ గురించి మీరు డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనిట్స్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ యొక్క వెబ్సైట్లో అయితే ఉన్నాం. మీరు ఇక్కడ క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు మీరు ఓపెన్ డిగ్రీ కోసం అప్లై చేయాలనుకున్నా, ఓపెన్ పీజీ కోసం అప్లై చేయాలనుకున్నా, బిఎల్ఐసి ఎంఎల్ఐసి అదర్ డిప్లొమా కోర్సెస్ కోసం అప్లై చేయాలనుకున్నా అండ్ ఎంబీఏ కోసం అప్లై చేయాలనుకున్నా ఇది మనకైతే అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ మనం ప్రజెంట్ పీజీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంబీఏ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అంటూ ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. మనం క్లిక్ హియర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ మన యొక్క డీటెయిల్స్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు టోటల్గా అప్లికేషన్కి సంబంధించి డిఫరెంట్ ట్యాబ్స్ అయితే ఉంటాయి. మనం ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓపెన్ పీజీ లైక్ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి క్లిక్ హియర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లిక్ హియర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. అండ్ గతంలో మనకు డెబ్ ఐడి అయితే అడగడం జరిగింది. ప్రజెంట్ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కొంచెం అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి డెబ్ ఐడి అయితే నాట్ మ్యాండేటరీ. సో డెబ్ ఐడి ఒకవేళ కావాల్సి ఉంటే అదే విధంగా క్రియేట్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు డెబ్ ఐడి అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకు డెబ్ ఐడి అడగట్లేదు కాబట్టి డైరెక్ట్గా మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయొచ్చు. ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఫిల్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క ఫాదర్ నేము, క్యాండిడేట్ యొక్క మదర్ నేము అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ యొక్క నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, మీ 10th క్లాస్ ఆర్ ఈక్వాలెంట్ సర్టిఫికేట్లో మీ డీటెయిల్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా టైప్ చేయాలి. తర్వాత వచ్చేసి క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ అనేది సో మీకు సంబంధించి ప్రజెంట్ మీరు ఓపెన్ పీజీలో అడ్మిషన్ తీసుకుంటున్నారు కాబట్టి మీ కోర్సు కంప్లీట్ అయ్యే వరకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా దానికే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీకు వర్కింగ్లో ఉండే మొబైల్ నెంబర్ దట్ టు బి పర్మనెంట్ మొబైల్ నెంబరే ఇవ్వండి. అండ్ ఒకవేళ సో మీరు సర్టిఫికేట్స్ తీసుకోవాలనుకున్నా కూడా ఫర్దర్గా మీ పీజీ కంప్లీట్ అయిపోయాక అప్పుడు కూడా ఇదే మొబైల్ నెంబర్ కావాల్సి ఉంటుంది. కాబట్టి వర్కింగ్లో ఉండే మొబైల్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మీ జెండర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ స్కోర్స్ లైక్ మీరు ఇప్పుడు పీజీలో ఏ ప్రోగ్రామ్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎంబీఏ కోసం అప్లై చేస్తున్నారా, ఎంఎస్సీ కోసం అప్లై చేస్తున్నారా, డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు మీ యొక్క కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ ఎంఏ ఇంగ్లీష్కి అయితే అప్లై చేస్తున్నాము. దానికోసం దీనికి సంబంధించిన బాక్స్లో అయితే మనం టిక్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో కన్ఫర్మేషన్ కోసం ఓకే అయితే అడుగుతుంది. జస్ట్ మీరు ఓకే పైన క్లిక్ చేయాలి. ఓకే పైన క్లిక్ చేయడం కంటే ముందు మీ డీటెయిల్స్ ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మనం ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించి ఓపెన్ పేజీ అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా అండ్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనం ఆల్రెడీ ఫిల్ చేసిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, ఎస్ఎస్సి ప్రకారం ఫాదర్ నేము అండ్ మీకు సంబంధించిన మదర్ నేము, తర్వాత మీ యొక్క జెండర్, తర్వాత మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత మీరు ఏ కోర్స్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మనం కేర్ఫుల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10th క్లాస్ మెమో ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత మీ మ్యారిటల్ స్టేటస్ అనేది మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో మీకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్ పాయింట్లో చూసినట్టయితే ఫస్ట్ మనము మీరు ఏ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు తెలంగాణ, అదర్ స్టేటా, ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే మీ యొక్క కరెస్పాండెంట్ అడ్రస్ సంబంధించి మీరు ప్రజెంట్ ఎక్కడైతే స్టే చేస్తున్నారో దానికి సంబంధించిన అడ్రస్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఈ అడ్రస్ అనేది ఫర్దర్గా మీకు సంబంధించిన బుక్స్ రిసీవ్ చేసుకోవడానికి అండ్ సేమ్ టైం ఫర్దర్గా మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ రిసీవ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఖచ్చితంగా మీరు ఎక్కడైతే ఎక్కువగా స్టే చేస్తారో ఆ అడ్రస్ అయితే మీరు పెట్టుకోండి, పర్మనెంట్ అడ్రస్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ కన్ఫర్మ్ చేసుకోవాలి, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి, తర్వాత మీకు సంబంధించిన కరెస్పాండెంట్ అడ్రస్ యొక్క సో మండల్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి, తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి, తర్వాత హౌస్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి, ల్యాండ్ మార్క్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి, తర్వాత పిన్ కోడ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రాగా మనకు మెయిల్ ఐడి అయితే అడుగుతుంది, మెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇచ్చే మెయిల్ ఐడికి కూడా ఫర్దర్గా మనకు సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి వర్కింగ్లో ఉండే మెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు సంబంధించి
పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ అదేవిధంగా అడ్రస్ ఫర్ కరెస్పాండెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత స్క్రీన్ అనేది మనం స్క్రోల్ చేసినట్టయితే సో మనకు సంబంధించి ఏ స్టడీ సెంటర్లో మన యొక్క పీజీ కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేయమని అయితే అడుగుతుంది. తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మనకు సంబంధించి ప్రజెంట్ మనం అప్లై చేసుకున్న కోర్స్కి సంబంధించిన మీడియం అనేది ఉంటుంది అండ్ మీరు ఏదైతే కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ తర్వాత మీరు స్టడీ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ మీరు ఓపెన్ పీజీ అనేది ఏ స్టడీ సెంటర్లో చేయాలి అనుకుంటున్నారని సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్గా మనకు మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్సును బట్టి మనకు స్టడీ సెంటర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మేము ఇక్కడ ఎంఏ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఎంఏ ఇంగ్లీష్లో టోటల్గా మనకు ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ కరీంనగర్ ఉంది, నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నల్గొండలో ఉంది, ఆర్మీ సెంటర్ వచ్చేసి ఆర్మీ స్పెషలైజ్డ్ పర్సన్స్కి హైదరాబాద్లో ఉంటుంది, అండ్ గిరిరాజ్ కాలేజ్ వచ్చేసి మనకు నిజామాబాద్ ఉంటుంది, యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వరంగల్ ఉంటుంది, తర్వాత గౌడ్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట చూడొచ్చు. ఇలా డిఫరెంట్ అయితే ఉంటాయి. సో మీకు ఏదైతే కావాలంటారో సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న సికింద్రాబాద్ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో మీకు కావాలనుకున్న కాలేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ మీకు సంబంధించిన రిలీజన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క సోషల్ స్టేటస్ ఏదైతే ఉంటుందో సోషల్ స్టేటస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. మాది వచ్చేసి ఇక్కడ బీసీడీ, సో బీసీడీ అని సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ తర్వాత సబ్ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ సబ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో అది బీసీడీలో అది మీ యొక్క రెలవెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. యాజ్ పర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం మీరు ఏదైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి సో మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి. బట్ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ నాట్ మ్యాండేటరీ. ఉన్నట్టయితే మీరు మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ వచ్చేసి సిఎన్డీతో స్టార్ట్ అవుతుంది. మీ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్గా మీ యొక్క అప్లికెంట్ నేము, అప్లికెంట్ ఫాదర్ నేము, విలేజ్, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారమైన డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి ఏంటంటే ఇక్కడ అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీరు ఎంప్లాయిడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, అన్ఎంప్లాయిడ్ అని అయితే అడుగుతారు. సో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీరు ఎంప్లాయిడ్ అయితే ఎంప్లాయిడ్ అని, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని, అన్ఎంప్లాయిడ్ అయితే అన్ఎంప్లాయిడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీకు సంబంధించిన ఆక్యుపేషన్ అయితే అడుగుతుంది. మీరు ఒకవేళ ఎంప్లాయిడ్ అని పెట్టుకుంటే లేదా అన్ఎంప్లాయిడ్ అని పెట్టుకున్నా కూడా మీకు సంబంధించి మీరు స్టూడెంటా ఏంటి అనేది అయితే అడుగుతుంది. జస్ట్ ఇక్కడ మీరు దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము ఎంప్లాయిడ్ అని ఇచ్చాం కాబట్టి దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే అడుగుతుంది. మనకి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఇక్కడ మీ యొక్క ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అయితే అడుగుతుంది. మీరు ఎంప్లాయ్ అన్ఎంప్లాయిడ్ అని అయితే అడుగుతుంది. సో మీరు ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించిన ఆక్యుపేషన్ అయితే అడుగుతుంది. సో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి ఇక్కడ. సో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతుంది. సో మీరు బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ కంప్లీట్ చేశారా, అదర్ కోర్సెస్ కంప్లీట్ చేశారా అనేది అడుగుతుంది. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ పీజీకి అప్లై చేస్తున్నారు కాబట్టి డిగ్రీలో ఏ కోర్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగిందో ఆ రిలవెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి బీకామ్, సో బీకామ్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ మీరు కంప్లీట్ చేసిన బీకామ్ కావచ్చు లేదా బీఏ కావచ్చు, అదర్ కోర్సెస్ మీరు ఇప్పుడు పీజీకి అప్లై చేస్తున్నారు కాబట్టి ఏ కోర్స్ అయితే మీరు కంప్లీట్ చేయడం జరిగిందో దానికి సంబంధించి అది రెగ్యులర్ డిస్టెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి రెగ్యులర్లో కంప్లీట్ చేయడం జరిగింది. సో రెగ్యులర్ అని సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ స్టేట్ ఆఫ్ ది స్టడీ అయితే అడుగుతారు. మీరు మీ యొక్క డిగ్రీ అనేది సో ప్రీవియస్లో చదివిన డిగ్రీ తెలంగాణలో చేశారా, అదర్ స్టేట్లో చేశారా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి. యూనివర్సిటీ స్టేట్ కూడా అడుగుతారు. యూనివర్సిటీ ఏ స్టేట్లో ఉంది అనేది. అండ్ తర్వాత యూనివర్సిటీ నేమ్ కూడా అడగడం జరుగుతుంది. సో ఇఫ్ యూనివర్సిటీ నేమ్ ఉన్నట్టయితే సెలెక్ట్ చేసుకోవాలి. అదర్వైజ్ మీరు వేరే డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీకు మార్క్స్ ఎంత, పర్సెంటేజ్ ఎంత అనేది అడుగుతుంది. సో మీకు సంబంధించి ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ మీది కనుక CGPA అయినట్లయితే సో మీకు టోటల్గా మ్యాక్సిమం 10 పాయింట్స్ ఉంటాయి. మరి మీకు వచ్చిన పాయింట్స్ ఎన్ని అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ మీది మార్క్స్ మోడ్ అనుకుంటే సో మీకు సంబంధించిన మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ మార్క్స్ అనుకుంటే మీ మార్క్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎంటర్ చేయాలి. సో మాకు వచ్చేసి ఇక్కడ 1700 మార్క్స్ అయితే ఉంటాయి అండ్ 1244 మార్క్స్ అనేది మెమో ప్రకారం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ తర్వాత మీరు ఒకవేళ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, అదర్వైజ్ నో ఆప్షన్ ఇవ్వాలి. పర్సన్స్ విత్ డిజబిలిటీ ఎస్ ఆప్షన్ ఇస్తే మీకు సంబంధించిన అదర్ ఆప్షన్స్ కూడా అడుగుతుంది, మీకు ఎటువంటి డిజబిలిటీ ఉంది అనేది. అదర్వైజ్ మీరు నో ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఏరియా ఆఫ్ రెసిడెన్స్ అడుగుతుంది. మీరు విలేజ్లో ఉంటారా, అర్బన్లో ఉంటారా అనేది అడుగుతారు. సో మీకు సంబంధించిన ఏరియా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటో సిగ్నేచర్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఫోటో సిగ్నేచర్ ఒకేసారి ఉండాలి. ఫస్ట్ వచ్చేసి మనకు ఫోటో ఉండాలి, తర్వాత వచ్చేసి సిగ్నేచర్ ఉండాలి. ఈ విధంగా ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మీరు ఫస్ట్ వైట్ పేపర్ పైన మీకు ఫోటో పెట్టి అండ్ దాని కింద సిగ్నేచర్ అనేది పెట్టేసుకున్నట్టయితే డైరెక్ట్గా ఈజీగా అప్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, టోటల్గా మనకు JPG ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలి. జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క ఫాస్ట్ ఫోటో అప్లోడ్ చేయాలి. అండ్ ఇది ఇక్కడ ఇచ్చిన రిక్వైర్డ్ సైజ్లోకి మీ యొక్క ఫోటోని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఫోటో సిగ్నేచర్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు.
వన్స్ మన యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయగానే ఈ విధంగా మనకు ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం జస్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం ఓకే అయితే అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమని చెప్తుంది. క్లియర్గా చూడొచ్చు. వన్స్ మనకు సంబంధించిన ఫోటో అనేది అప్లోడ్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ది అప్లికేషన్ ఫామ్ ఈజ్ పార్షియల్లీ సబ్మిటెడ్ అనేది చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్స్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించి ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ అయితే ప్రజెంట్ అప్లోడ్ చేయమని చెప్తారో ఆ డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనకు సంబంధించి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవ్వడం జరిగింది. జస్ట్ ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్స్ పైన క్లిక్ చేసి మన యొక్క డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఎస్ఎస్సి మెమో అప్లోడ్ చేయాలి. తర్వాత మనకు సంబంధించిన డిగ్రీ మెమో అప్లోడ్ చేయాలి. డిగ్రీ యొక్క ప్రొవిజనల్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మీ దగ్గర డిగ్రీ ప్రొవిజనల్ లేదనుకోండి అండ్ ఇక్కడ డిగ్రీ కన్సల్టెంట్ మెమో ఏదైతే ఉంటుందో అదే 2 ప్లేసెస్లో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మా యొక్క ఎస్ఎస్సి మెమో అండ్ అదేవిధంగా డిగ్రీకి సంబంధించిన మెమో డిగ్రీ ప్రొవిజనల్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే సర్టిఫికేట్స్ యొక్క సైజ్ ఎంత ఉండాలంటే 70 KB నుంచి 100 KB మధ్యలో అయితే ఉండాలి. సింపుల్గా మీరు 80 KB 90 KB ఉండేటట్టు మీ యొక్క ఎస్ఎస్సి మెమోని, ఇంటర్మీడియట్ మెమోని, డిగ్రీ మెమోని అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ని మీరు స్కాన్ చేసి అయితే రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిక్వైర్డ్ సైజులోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు రిక్వైర్డ్ సైజులోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. రిక్వైర్డ్ సైజులోకి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇమేజ్ కనుక అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా దానికి సంబంధించిన టెక్స్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు రిక్వైర్డ్ సైజులో కనుక అప్లోడ్ చేయకపోతే ఆ ఫోటో అనేది యాక్సెప్ట్ చేయదు అక్కడ మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే. ప్రజెంట్ మేము 10th క్లాస్ మెమో అప్లోడ్ చేసాము. తర్వాత మాకు సంబంధించిన డిగ్రీ మెమో అయితే అప్లోడ్ చేస్తున్నాం. దానికోసం చూస్ ఫైల్ పైన క్లిక్ చేయాలి. స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న డిగ్రీ మెమో అయితే అప్లోడ్ చేయాలి. వన్స్ అప్లోడ్ చేస్తే మళ్ళీ ఈ విధంగా దాని నేమ్ అయితే మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సేమ్ టైం మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మన యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇఫ్ మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేకపోతే మళ్ళీ మీ యొక్క కన్సల్ట్ మెమో ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన 3 డాక్యుమెంట్స్ ఎస్ఎస్సి మెమో, డిగ్రీ ప్రొవిజనల్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ డౌన్లో కూడా మళ్ళీ ఇంకొక డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దాంట్లో మనం టిక్ మార్క్ చేసుకొని అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ వన్స్ మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ అవ్వడం కంప్లీట్ అవ్వగానే ఈ విధంగా మనకు సర్టిఫికేట్స్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపించడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఫైనల్ సబ్మిషన్ అయితే రావడం జరుగుతుంది. వన్స్ మనం దానిపైన క్లిక్ చేసి మనకు సంబంధించి ఓపెన్ పేజీ యొక్క అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఈ విధంగా మనము ఫైనల్ సబ్మిషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు ఓపెన్ పేజీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. మీకు అప్లికేషన్ నెంబర్ అనేది ఏ రోజులో రిజిస్టర్ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ యొక్క టోటల్ ప్రొఫైల్ ఉంటుంది, కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఉంటుంది, ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటుంది అండ్ మీరు పే చేయాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. టోటల్గా మీకు సంబంధించి ఏ కోర్స్కి అయితే అప్లై చేయడం జరిగిందో దాని అమౌంట్ అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఫస్ట్ మనము అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు ఏ స్టడీ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో ఆ స్టడీ సెంటర్కి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత అక్కడ అథారిటీస్ అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత మీరు ట్యూషన్ ఫీ పే చేయడానికి వాళ్ళు మనకి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. యాక్సెస్ ఇచ్చిన తర్వాత మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలంటే మీతో పాటు ఎస్ఎస్సి మెమో తీసుకెళ్ళాలి. ఇఫ్ ఇంటర్మీడియట్ మెమో ఉంటే ఇంటర్మీడియట్ మెమో తీసుకెళ్ళాలి. అండ్ డిగ్రీకి సంబంధించిన మెమో, డిగ్రీ ప్రొవిజనల్ తీసుకెళ్ళాలి. అండ్ మీకు సంబంధించిన 2 పాస్ ఫోటోస్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ దాంతోపాటు మీ కోర్స్ ఫీ ఎంతైతే ఉంటుందో దాన్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మీరు ఆన్లైన్ ద్వారా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళు పేమెంట్ చేయడానికి మనకి యాక్సెస్ ఇస్తారు. ఆ తర్వాత మీరు పేమెంట్ చేయాలి. పేమెంట్ ఏ విధంగా చేయాలి త్రూ ది మొబైల్ ద్వారా అనేది కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాతనే సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. కానీ పేమెంట్ చేయాలంటే ఖచ్చితంగా మనం స్టడీ సెంటర్ ఏదైతే పెట్టుకోవడం జరిగిందో ఆ సెంటర్కి వెళ్ళేసి వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాతనే వాళ్ళు మనకి యాక్సెస్ ఇస్తారు. ఆ తర్వాత పేమెంట్ చేయాలి. వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టయితే సో మనకు ఓపెన్ పీజీ ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయినట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.